ఓవైపు యుద్ధాలు, మరోవైపు భూకంపాలు, వాటి వల్ల జరిగే జన నష్టం, తద్వారా కలిగే వివిధ దుఃఖాలకి సంబంధించి మన ఋషులు ముందుగానే హెచ్చరించారు. మనం చేతులారా చేసుకునే కొన్ని, దుర్మార్గుల నుండి, క్రూర జంతువుల నుండి, విషకీటకాల నుండి కొన్ని, ప్రకృతి వైపరీత్యాల నుండి కొన్ని ఆపదలను పొందుతున్నాం. ఇవే త్రివిధ దుఃఖాలని వివరించారు. అవి ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఈ 3 రకాల దుఃఖాల నుండి తప్పించుకోగలిగితే అదే మోక్షం, అదే పురుషార్థం. మహర్షి కపిలుడు తన శిష్యులకి మోక్షం అంటే ఏమిటో ఇలా తెలియజేశాడు. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి, అత్యంత పురుషార్థ సాంఖ్య దర్శనం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అసూయ, రాగద్వేషాలు ఇవి మనసుకు, ఆత్మకి, వాటి ద్వారా శరీరానికి సంబంధించిన వ్యాధులు. ఇవి మనసును మోహపాసంలో పడేస్తాయి, విచక్షణ జ్ఞానాన్ని నశింపచేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి, ఇంద్రియాలను బలహీనం చేసి తేజస్సును క్షీణింపచేస్తాయి, అప్రతిష్టను కలిగించి పాపబంధంలో పడేస్తాయి, జన మరణాలకి కారణమవుతాయి. మొదలు స్నేహితులుగా చేరి తర్వాత శత్రువులుగా మారతాయి. వీటి నుండి బయటపడడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇదే ఆధ్యాత్మిక దుఃఖం అంటే. ఇక ఆది భౌతిక దుఃఖం, ఇతర ప్రాణుల వల్ల మానవులకు కలిగే దుఃఖాలు, బాధలు, హాని, క్రూర మృగాలు, విషసర్పాలు, హాని కలిగించే క్రిమికీటకాదులే కాక దొంగలు, హంతకులు, దుర్మార్గులు, దుష్టుల వల్ల కలిగే బాధలు. ఇక 3వది ఆది దైవిక దుఃఖాలు. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, జడదేవతలు, తద్వారా వచ్చే జల ప్రళయాలు, భూకంపాలు, దహనాలు, వరదలు, అతి లేక అనావృష్టి, పిడుగులు, ప్రచండ వాయువులు దుఃఖాలకి కారణమవుతాయి. ఇవి కాక మనిషి మనసులో వచ్చే మంచి చెడు ఆలోచనల ప్రతిఫలమే కర్మఫలమై మనం సృష్టిలో అనుభవించే దుఃఖాలని కపిల మహర్షి అన్నారు. కర్మ వైచిత్యం, సృష్టి వైచిత్ర్యం. అందుకనే మానవుడు దివ్యమైన ఆలోచనలు, సద్బుద్ధి, సత్కర్మల యందు ఆసక్తి, శ్రద్ధ మొదలగు సద్గుణాలు కలిగి ఉండాలి అని మహర్షులు శాస్త్రాల ద్వారా తెలియజేశారు. దివ్య జ్ఞాన సంపన్నులు, తపోగరిష్ఠులు, విజ్ఞానవేత్తలైన ఋషులు మనకు కలిగే బాధలను 3 విధాలుగా విభజించారు. మోక్షాన్ని అపవర్గంగా వర్ణించారు గౌతమ మహర్షి. మిథ్యాజ్ఞానం, భ్రాంతి, అవిద్య, అవివేకం దుఃఖాలకి కారణమని వర్ణించారు. ఒక విషయాన్ని గూర్చి సంపూర్ణ సరైన జ్ఞానం లేకపోవడం మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానం తొలగి విషయ యథార్థ జ్ఞానం తెలుసుకోవడంతో అవిద్య, అవివేకం తొలుగుతాయి, ప్రవృత్తి జన్మలు తొలుగుతాయి. జీవుడు శరీరంతో కలిసి ఉండటమే జన్మ. ఆ శరీరం లేకపోతే దుఃఖాలుండవు. దుఃఖం లేకపోతే భగవంతుడిలోని ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే ముక్తి. ఎవరు చేసుకున్న కర్మకు అనుగుణంగా వారు వివిధ శరీరాలను పొందుతారు. వాటిని అనుసరించి సుఖ దుఃఖాలను పొందుతారు. ఇవే జన్మాంతరాలలో చేసుకున్న కర్మ ఫలాలు. వీటిని ప్రారబ్ధం అంటారు. ఈ ప్రారబ్ధ కర్మలు మనం తెలిసి చేసినా తెలియక చేసినా వాటి ఫలితం తప్పించుకోలేం. కర్మలు చేయడానికి ప్రేరణ మంచి అయితే భగవత్కృప, చెడు అయితే ఆ చెడ్డ పని చేసేటప్పుడు హృదయంలో ఆందోళన, భయం, నిరుత్సాహం కలగడం కూడా భగవత్కృపే, భగవత్ ప్రేరణే, కర్మఫలమే. ఈ భగవత్ ప్రేరణ లెక్క చేయకుండా ఆ పని చేస్తే దానికి తగిన ఫలితాన్ని అనుభవించవలసిందే. చెడు పని చేసి తాత్కాలికంగా తప్పించుకున్నా భగవంతుడు వారిని విడిచిపెట్టడు. దానిని భగవద్గీతలో వేదాంగ విధుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలాన్ని పొందుతాము. ఇది తప్పదు. జన్మకు కారణం జన్మాంతరాలలో చేసిన కర్మబంధనం. అందుకే నిష్కామ భావంతో ఫలాపేక్షరహితంగా సత్కర్మలను ఆచరించి ఫలితాన్ని పరమేశ్వరునికి అర్పణ చేయాలి. అప్పుడు కర్మబంధంలో పడే అవకాశం ఉండదు. నా కర్మ లిప్యతే నరే. ఈ త్రివిధ దుఃఖాలు, వాటి నుండి విముక్తి అనే అంశానికి మూలం శ్రీమతి సంధ్యావందనం గారి అంతర్యామి.